పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో రూరల్ అర్బన్ మండలానికి చెందిన దాదాపు 700 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులను ప్రభుత్వ విప్ చేతుల మీదుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరీకి పారదర్శకంగా అర్హత కలిగిన వారినే ఎంపిక చేస్తున్నామని, ప్రాధాన్యతగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని అన్నారు. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి 1750 ఇండ్లు అదనంగా మంజూరు చేశారని, సరి అయిన పత్రాలు, ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్ల పత్రాలు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేదలకు ఇల్లు కట్టియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన గొప్ప పథకం ఇది అని అన్నారు. అదేవిధంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని, అదేవిధంగా స్థానిక గ్రామ కార్యదర్శి సహకారంతో తహసీల్దార్ అనుమతి ఉంటే ఇసుకను కూడా ఉచితంగానే అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజం, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు. మాసంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రాజుల శిశులకి ఇంటి ఆన్లైన్ దరఖాస్తులను 2024 ఇల్లు ఉన్నవారు అనర్హులుగా గుర్తించినారు. ఇందులో భాగంగా 25 జనవరి రోజున గారు ఆదేశాల మేరకు పునఃపరిశీలనపై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నియమించి విచారణ జరపగా 112 నుంచి బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు 5 మంది ఉన్నారు, మైనారిటీ 14, మరి ఇతరు వాళ్ళు ఓపెన్ కేటగిరీలో 8 మంది ఉన్నారు. సో బేసికల్ గా అంత ట్రాన్స్పరెంట్ గా ఇది జరిగింది అంటే మొత్తం బడుగు బలైన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకటి కూడా అవినీతి లేకుండా, ఒకటి కూడా పేరువి లేకుండా ఇవ్వడం మీ అందరికీ జరిగింది. కానీ మా జిల్లాలో 40,000 ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ వచ్చింది. 40,000 ఇందిరమ్మ అప్లికేషన్ వచ్చినాయి. దీని మీద మీ ఎంపిక చేయడం జరిగింది. కానీ మీకు ఫస్ట్ పోరెస్ట్ ఆఫ్ ద పువర్ కి ఇవ్వడం జరిగింది. వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. మీ తర్వాత ఈరోజు పేదల కోసం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన అందించే ప్రభుత్వం, ప్రజలు చెప్పేది వినే ప్రభుత్వం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు అనేక సందర్భాలు ప్రజలకు నిస్సాయులకు సాయాన్ని అందించడంతో పాటు అపన్న హస్తాన్ని అందిస్తామని చెప్పని మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కొలువుదీరి ముందుకు పోతున్నప్పుడు ఒకటొకటి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ ప్రధానంగా పేదలకు సొంతింటి కళ, ఆత్మ గౌరవానికి ప్రతీక సొంతిల్లు. ఎవరైనా సొంతిల్లు ఉండాలని కలగనేటువంటి సందర్భంలో ఇల్లు లేని వారికి సొంతింటిని ఇవ్వాలని పేదలకు ఆనాడు ఇందిరమ్మ గృహాలు కట్టించిన తీరు, ఆ తర్వాత తెలంగాణ పేరెంట్ అధికారులకు వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్క దగ్గర కూడా ఇవ్వని సందర్భం ఆ 10 ఏళ్ళు అయితే పేదలంతా కూడా 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నటువంటి ఈ ఇండ్లు మీ బిడ్డగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇందిరమ్మ రాజు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బదులు స్వీకరించాక పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గృహ శాఖ మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి 3,500 మంది మొదటి దశలో ఎంపిక చేసే క్రమంలో ఇక్కడ మన దగ్గర 388 మంది, అందులో దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీలకు సంబంధించిన వారి సంఖ్య కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తీరులో మీ అందరికి కూడా ఇల్లు మంజూరు చేపించి అది కూడా ఒకటి కాదు 5 లక్షల రూపాయలు ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం ఒక తెలంగాణలో ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసుకున్నటువంటి తీరని మాట సందర్భంగా చెబుతూ